ఇప్పుడు ఇంటర్నెట్లో ఒంటరిగా తిరుగుతున్న పెంగ్విన్ వీడియో చాలా వైరల్ అయింది. దీనిని నెయిలీస్ పెంగ్విన్ లేదా డెత్మార్క్ పెంగ్విన్ అంటున్నారు. అసలు స్టోరీ ఇదే. అసలు నిజమైన భావం ఈ వీడియోలో కొత్తది కాదు. ఇది 2007లో జర్మన్ దర్శకుడు వెర్నర్ హెజాగ్ ద్వారా తీసిన డాక్యుమెంటరీ ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ లోని ఒక సన్నివేశం. వీడియోలోని అడెలై పెంగ్విన్ తన గుంపు నుండి వేరై సముద్రం వైపు కాకుండా దూరంగా ఉన్న మంచుకొండల వైపు ఒంటరిగా నడుస్తూ పోతుంది. ఇది సాధారణ ప్రవర్తన కాదు, ఎందుకంటే పెంగ్విన్లు సాధారణంగా సముద్రం దగ్గరే ఉండి ఆహారం, జీవనం కోసం తిరుగుతాయి. ఎందుకు వైరల్ అయింది? ఇంటర్నెట్లోని యూజర్లందరూ దీనిని ఆధ్యాత్మిక అర్థం, దారుణమైన భావాలు, నిరాశ, బర్నౌట్లను సూచించేందుకే పంచుకుంటున్నారు. ఈ చిన్న పక్షి కూడా ఉద్దేశం లేనిది, ఎదుట ఉన్న కొండలపైనే నడుస్తుంది అని భావిస్తున్నారు. కానీ నిజానికి పెంగ్విన్లకు అటువంటి భావాలు ఉండవు. ఇది ఒక సాధారణ జీవి మాత్రమే. పెంగ్విన్ అలా ఎందుకు చేస్తుందనే సర్వైవింగ్ కారణాలు. ఈ ఒంటరి నడకను శాస్త్రవేత్తలు ఇలా అర్థం చేసుకున్నారు. పక్షి దారులు తప్పిపోవచ్చు, పొరపాటు అయిపోయి ముందుకు నడిచి ఉండవచ్చు, అనారోగ్యం లేదా నావిగేషన్ సమస్యలు ఉండవచ్చు. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. నిజంగా అది ఎగ్జిస్టెన్షియల్ చాయిస్ లేదా ఫిలాసఫికల్ రీజన్ కాదంట. పెంగ్విన్కి మనుషులలాగే భావాలు లేదా నిర్ణయాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కొంత మోనోటనీ కావచ్చు, లేక సింపుల్ నావిగేషనల్ ఎర్రర్ కావచ్చు. క్లియర్గా ఈ వీడియో 2007 డాక్యుమెంటరీ నుండి వచ్చింది. పెంగ్విన్ ఒంటరిగా సముద్రం వైపు కాకుండా కొండల వైపు నడుస్తుంది. సోషల్ మీడియాలో దీన్నే నెయిలీస్ పెంగ్విన్గా వైరల్ చేశారు అని అనుకుంటున్నారు. కాబట్టి అది ఎమోషన్ చూపటం కాదు, తప్పుగా వెళ్ళింది లేదా ఇతర కారణాల వల్ల అలా జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలామంది దీన్ని హ్యూమన్ లైఫ్ స్ట్రగుల్స్ అని అర్థం చేసుకుంటున్నారంటే అది మనుషులకే వర్తించేది. పెంగ్విన్లకి అలా భావాలు ఉండవు.